హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు నియోజకవర్గ ప్రాంతాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో విన్నవించారు. గత వైసీపీ పాలనలో జిల్లాల సంఖ్య పెంపులో భాగంగా గూడూరు నియోజకవర్గం ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపడంతో ప్రజలు మరియు ఉద్యోగస్తులు ఇబ్బందులు గూడూరు ఎమ్మెల్యే గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జిల్లాల విభజన చేసినప్పుడు మా గూడూరు నియోజకవర్గం అన్యాయం జరిగింది అధ్యక్ష. మాకు నెల్లూరు 30 కిలోమీటర్ల అధ్యక్ష, తిరుపతి 92 కిలోమీటర్ల అధ్యక్ష. మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు అధ్యక్ష. విలేజ్ దగ్గర నుంచి పోవాలంటే తిరుపతి పోవాలంటే 154 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష, తిరుపతి పోవాలంటే ఒక విలేజ్ నుంచి. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు యువగళం పాదయాత్రలో మా నాయకులు లోకేష్ బాబు గారికి కూడా మేము విన్నవించుకున్నాం అధ్యక్ష, మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి. అలాగే బాబు గారికి కూడా మేము చెప్పాము అధ్యక్ష. ఆ రోజు బాబు గారి పుట్టినరోజు గూడూరులో జరిపినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి దయచేసి మా గూడూరుని నెల్లూరులో కలపమని చెప్పి మిమ్మల్ని అన్ని చేతులెత్తి విన్నవించుకున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుండి విడుదల వారీగా వర్షం కురుస్తోంది. వర్షపు నీటి కారణంగా వాహనదారులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అతను ఏజ్కి డబల్ ఏజ్ నాది, వయసుకి కూడా రెస్పెక్ట్ ఇట్లవాడు. అప్పుడు మరి నేను సాయికి ఫోన్ చేస్తాను.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ తయారీపై ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులు కార్యక్రమంలో నెల్లూరు జెడ్పీ సీఈఓ మోహన్ రావు, గూడూరు డిఎల్పీఓపి వెంకటరమణ, ఎంపీడీఓ ఏ మల్సిదన్ రావు, విస్తరణ అధికారి ఎన్ మోహన్, ఇతర మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు డివిజన్ డిఎల్పీ గారికి, అదేవిధంగా గూడూరు మండల విస్తరణ గారికి, మన బాపట్ల ఫ్యాకల్టీ మెంబర్ శ్రీనివాసులు గారికి, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, సంఘబలం డిఓఎస్కు అందరికీ కూడా ఈ జీపీపీ ట్రైన్కి స్వాగతం పలుకుతున్నాను. ప్రధానంగా మన గ్రామ పంచాయతీలకి ఇప్పుడు ఆదాయం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే గ్రాంట్తోనే ఉంది. అంటే అది 15వ వర్గ సంఘం కావచ్చు, రాబోయే 16వ వర్గ సంఘం కావచ్చు, ఈ నిధులపైనే గ్రామ పంచాయతీలు కానీ మండల అదేవిధంగా జిల్లా పరిషత్తులు కానీ ఆధారపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం అడుగుతుందంటే, మేము ఇన్ని లక్షలు రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇస్తున్నాం కదా, మీరు అవి సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేసుకునే ఉద్దేశంతో ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నారు. నాకు జిల్లాలో జరిగిన ట్రైనింగ్లో చెప్పిన ఒక అంశం ఏంటంటే, మన రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకి ప్లాన్లు సక్రమంగా లేవనే భావంతో అవన్నీ రిజెక్ట్ చేయడం వల్ల వాడికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ రావాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోయాయని చెప్పారు. సో ఈ ఆగిపోతే ఏమవుతుంది, సర్పంచ్ మిమ్మల్ని పంచాయతీ కార్యదర్శులు అడుగుతారు. కేవలం మీ అజాగ్రత్త వల్ల గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోయాయని చెప్పి మనల్ని విమర్శించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మనం చాలా తక్కువ చేస్తుంటాం మన ఉద్యోగంలో. సరే, పాత పక్కన పెట్టేస్తే ఇప్పుడు జరగబోయే జీపీడీపీలో కూడా మీకు మార్నింగ్ పంచాయతీ సెక్రటరీ గ్రూప్లో నేను ఫ్లో కూడా మీకు పెట్టాను. అది చాలా ఇంపార్టెంట్. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇప్పుడు అర్థం కాకపోయినా దాన్ని ప్రింట్ తీసి పెట్టుకున్నారంటే మీకు చాలా ఈజీగా క్లాసులు జరుగుతున్నాయి. దీని ఉద్దేశం మీకు అర్థమైంది. కాకపోతే ఏంటంటే, మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే ఇక్కడ జరగట్లేదు. గ్రామ పంచాయతీ ప్రణాళిక తయారు చేయాలంటే ప్రధానంగా ఎవరుంటారు? గ్రామ పంచాయతీ అంటే ఎవరు ఉండాలా? సర్పంచ్ గారు ఉండాలా, పంచాయతీ సెక్రటరీ గారు ఉండాలి. వీళ్ళిద్దరు కూర్చొని ఏంటి ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి, ఎలా ప్లాన్ చేయాలా, గ్రామ అవసరాలు ఏంటి అనేది ఇక్కడ నేర్చుకుంటే ఇంతైనా మళ్ళీ గ్రామ పంచాయతీకి వెళ్ళి వాళ్ళ వార్డు మెంబర్లు అక్కడ ఉన్న గ్రామ పెద్దలను కూర్చోబెట్టుకొని మీరు మన గ్రామ అవసరాలు అనేది ప్రణాళిక తయారు చేసుకోవాలి. మరి 19 మంది గ్రామ పంచాయతీలకి 19 మంది సెక్రటరీలు అయితే సంతకాలు ఉన్నాయి. కానీ ఇక్కడైతే 100 మంది ఉంటారో లేదా బయట వెళ్ళారో తెలియదు. పంచాయతీ సెక్రటరీస్ అందరూ వచ్చారు, సంతోషం. సర్పంచులు అయితే చాలా మంది తక్కువ వచ్చారు. మనం మొదటి నుంచి కూడా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో బుధవారం గూడూరు పట్టణానికి చెందిన సురేష్ సుమిత్ర నతర్ పుట్టినరోజు సందర్భంగా 50 మంది నిరుపేద మహిళలకు దుప్పట్లు మరియు ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూడు వీడియో ఫోటోలు అన్నీ వచ్చేస్తారు. అవ్వమ్మా రా, నీకు వచ్చేయండి. తీసుకో, అది తీసుకో. ఉన్నమ్మా తీసుకున్నాడు.
చేసుకుంటున్నా మళ్ళీ పోయి తేవాలి మళ్ళీ ఫోన్లు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ఈరోజు మా మిత్రుడు సురేష్ వాళ్ళ మిస్సెస్ సుమిత్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్తీక మాసంలో మంచి బట్టలు, అదేవిధంగా మంచి వెజిటేబుల్ బిర్యానీ అంటే వస్త్రదానం, అన్నదానం రెండు ఈ ఒక కార్తీక మాసంలో చేయటం చాలా సంతోషమైన విషయం. ఈ కార్తీక మాసంలో మా సిస్టర్ పుట్టడం కూడా చాలా సంతోషమైన విషయం. ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా శుభ సంతోషాలతో సైదాపురం మండలంలో సోమవారం రాత్రి నుండి నానుడు వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. సైదాపురం క్రాస్ రోడ్డు నుండి డేగాపూడి రోడ్డు వరకు ఛిద్రంగా మారి వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్లు గత ప్రభుత్వంలో మైనింగ్ మాఫియా హెవీ వాహనాల దెబ్బకు నాశనమయ్యాయి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారు 5 గంటల పాటు జమ్ముతావి ఎక్స్ప్రెస్ ఆగిపోవడంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం రామగుండం పెద్దపల్లి వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా జమ్ముతావి ఎక్స్ప్రెస్ ను ఆపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు వైభవంగా జరుగుతున్నాయి. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మహాశివునికి అభిషేకం, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో శివ పార్వతుల కళ్యాణం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. असभ्यो वसर्परिणीलग्रीवो विलोहितः उतैनं गोपादृशन्नदृशन्नदहार्यः उषे अथो ये अस्य तत्त्वानोऽहं तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्ताय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च सिद्धकण्ठाय च नमः कमर्दिने च युक्तकेशाय च नमः सहस्राक्षाय च वर्षीयसे च नमो वृद्धाय च संवृत्वने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे चाजराय च नमः शीघ्रियाय शीभ्याय च नमः ऊर्म्याय च वस्पन्याय च नमः श्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च प्रजाय पादत्ते भेरुद्रसन्तमेभिः शतकमहिमा व्यस्मद्वेषा वितरं वेगमहामि हरतं वदिष्यामि सत्यमस्तवामि तुषामहि ओम शान्ति शान्ति यज्ञं पेटुंदी द्वारा रक्षा सोनं समर्पणं करिष्ये ओम विश्वेता वेदवनेन प्रवाक्षाय जगन्नमगवन्निन्द्र सुन्वते तारावतं यत्पुरस्मृतं स्वपावनाशरभाय ऋषबन्धवे रक्षाबंधन महोत्सव महोत्सव नित्य कर्मानुष्ठान योग्यता फलंजथ सवनैकधो अपोदधातु संख्याधातु एकधा ब्रह्मावाहति देवै नमः वेदं वरमस्मरेण ज्ञानवेदं परमवेदं आयुष्यप्रियं परमस्तु तेजः वेदं परमवेदं प्रजापते यत्सायत्सातु आयुष्यप्रियं प्रथमं विज्ञानवेदं मरणमहोत्तमहोत्तमहोत्तमहङ्कारगृह्णन्त विज्ञानवेदधारणमहोत्तमहोत्तमस्तु ततः पार्वती कन्यावरणार्थं सौम्यस्यान्धसो बुभोदति अनुक्षरादा शृणोतन स्वादत्ते भेरुद्रसन्तमेभिः तस्मद्वेषा वितरं जग्मः इमे वागस्तादयस्वाभिषोदेः श्रीमानस्तोके नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः सिंहाय च पशुपतये च नमः भूज्ययवनयालान्धाचीनी महाचीनी साल्वसभागाः विश्वसमस्तभूमिपालकैर्विचित्रते यद्धं चतुस्समुद्र पर्यंతం ఇప్పుడు దాకా చూడడానికి లేదు భార్యాభర్త ఇప్పుడు నమందే రాజవో నమందేవ బృహస్పతి నమందే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాంధవం అయం ముహూర్తస్సు ముహూర్తాస్తు ఓం వసుదేవ శపత్నే నమః ఓం రుద్రస్య శపత్నే నమః ఓం ఉగ్రస్య శపత్నే నమః ఓం భీమస్య శపత్నే నమః సద్యోతారీకి ఏకదా బ్రహ్మణోపహరతి దేవైజమాననాయుస్తేజో దధాతి కర్పూర నీరాజనందరసయామి నీరాజనంకల్యతందనానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే త్వంజీవ సరదాం శతం మాంగళ్యతందనానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే త్వంజీవ సరదాం శతం మాంగళ్యతందనానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే త్వంజీవ సరదాం శతం सौभाग्यभूषण धारण मुहूर्त सुमुहूर्तास्तु सौभाग्यभूषण धारण मुहूर्त सुमुहूर्तास्तु
कर्माणि दक्षिणानां प्रतिग्रहे नमस्तामपरदेहं भजेन सहवत्यसा विष्णवः ओषधीरजनदरस्तत्वा देवीरुपकृते विघ्नेरपश्चातयमानाः हस्तसेवानिषजुरं वन्देवालसते कृष्णा शोभादीप्यलासधयत्सर्वसमरुषं यदहं शिरोतादधे आत्मायक्षस्य पुरादेवगर्भोजरा यदौषधयः सङ्गच्छत्येलादानसमृदाविना वप्रत्सवत्तदे भजग्रक्षोहामि वदातनः विष्णुधन्नामवा माताधायुयज्ञसंवृतैः सरात्मदत्तरुणीः समयदमयधनुष्कृता अन्यावा अन्यामवर्तन्यान्यस्या उपावदा तासभेदम् कृष्णादोषधीनां नामोषादिवेरुदे धनदनुष्यन्तेना महात्मानन्तमपूरुषा अतिष्ठात् परिष्ठास्तेन जवव्रतमुक्तः हस्तदातस्तुरात्मानुजावे विप्रप्रपुरः योपामायतनं वेद आयतनवान् भवति తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీకాళభైరవ స్వామి వారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీకాళభైరవ స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీకాళభైరవ స్వామి అభిషేకాలు కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి.